ఇప్పటికే పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తుంటే తూర్పు ఆసియాలోనూ యుద్ధ మేఘాలు కనిపిస్తున్నాయి. 4 ఏళ్లుగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొలిక్కి రాలేదు. కొత్తగా ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం మొదలైంది. ఇదే అదునుగా తైవాన్ మీద చైనా యుద్ధ సన్నాహాలు చేస్తుందా? దక్షిణ కొరియా, జపాన్ దేశాల మీద ఉత్తర కొరియా దాడులకు దిగబోతుందా అనే అనుమానాలు మొదలయ్యాయి. తాజాగా తూర్పు చైనా సముద్రంలో వేలాది ఫిషింగ్ బోట్లు, ఉత్తర కొరియా క్షిపణుల పరీక్షల మీద అనుమానాలు మొదలయ్యాయి. ఇవన్నీ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. పశ్చిమాసియాలో ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ నిర్వహిస్తున్న యుద్ధం మొదలై 16 రోజులు దాటిపోయింది. ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో ఇరుపక్షాలకు అర్థం కాని చిక్కుముడిలా తయారైంది. సుప్రీం లీడర్ అలీ ఖమేనీతో పాటు అగ్రనాయకులను తొలి రోజే అంతం చేయడంతో ఇక ఇరాన్ పని అయిపోయినట్లేనని అనుకున్నారు. టెహ్రాన్ తమకు లొంగిపోతుందని అమెరికా అంచనా వేసింది. ఇరాన్ దగ్గర ఆయుధాలు లేకుండా చేస్తే తమకు ఎలాంటి ముప్పు ఉండబోదని ఇజ్రాయెల్ అనుకుంది. కానీ ఊహించని విధంగా ఇరాన్ ప్రతీకార దాడులకు దిగడం ఈ రెండు దేశాలకు చెమటలు పట్టిస్తోంది. బాలిస్టియన్ మిసైల్స్, షాహీ డ్రోన్లతో అమెరికా స్థావరాల లక్ష్యంగా గల్ఫ్ దేశాల మీద ఇరాన్ విరుచుకుపడుతోంది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు 2000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రులయ్యారు. వీరిలో ఎక్కువ మంది ఇరాన్కు చెందిన వారే ఉన్నారు. గల్ఫ్ దేశాల్లో కూడా నష్ట తీవ్రత అధికంగానే ఉంది. పశ్చిమాసియాలో అమెరికా అంచనాలు తారుమారయ్యాయని ఇప్పటికే స్పష్టమైపోయింది. ఇప్పటికే తమ లక్ష్యాలు పూర్తయినందున ఎప్పుడైనా యుద్ధం నుంచి వెనక్కి వెళ్లిపోతామని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే యుద్ధం ఆపడం ఇప్పుడు తమ చేతిలో ఉందని ఇరాన్ హెచ్చరించింది. కాల్పుల విరమణ చర్చలు జరపాలంటే గల్ఫ్ దేశాల నుంచి అమెరికా స్థావరాలు తొలగించాలని ఇరాన్ షరతులు పెట్టింది. అంతేకాదు తమ దేశానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. హర్ముజ్ జలసంధిని మూసివేయడం ద్వారా సౌదీ, యుఏఈ, ఖతార్, యెమెన్, ఒమన్, బహ్రాయిన్ దేశాల నుంచి ప్రపంచ దేశాలను ఇంధన సరఫరాలు అడ్డుకుంది. దీంతో అనేక దేశాల్లో చమురు ధర ఆకాశాన్నంటాయి. అయితే తమ దాడులు ఆగాలంటే ఇరాన్ను పూర్తిగా అణునిరాయుధీకరణ చెయ్యాలని అమెరికా హెచ్చరిస్తోంది. భవిష్యత్లో ఇజ్రాయెల్కు ముప్పు కలిగించే ఆయుధాలు కూడా ఆ దేశం వద్ద ఉండొద్దని స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో అమెరికా, ఇజ్రాయెల్ సేఫ్ గేమ్ ఆడుతున్నా తమని నమ్ముకున్న గల్ఫ్ మిత్రదేశాలను ప్రమాదంలోకి నెట్టేశాయి. వాస్తవానికి ఈ దేశాలు యుద్ధానికి మద్దతు ఇవ్వలేదు. యుద్ధంలో చేరాలని అమెరికా కోరినా కానీ గల్ఫ్ దేశాలు ఇరాన్తో ఘర్షణకు అంగీకరించలేదు. ఇజ్రాయెల్, అమెరికా చర్యలకు గల్ఫ్ ప్రజల్లో ఎక్కడా మద్దతు కనిపించలేదు. అయితే ఆ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలే ఈ ప్రమాదపు అంచుల్లోకి నెట్టేశాయి. ఇరాన్ దాడుల కారణంగా ఆ దేశాల్లోని చమురు నిక్షేపాలు చాలా వరకు దెబ్బతిన్నాయి. కీలక ప్రాంతాలు ధ్వంసమయ్యాయి. దీంతో ఇరాన్తో అమెరికా, ఇజ్రాయెల్ పెట్టుకున్న గొడవలో తాము బలైపోతున్నామని గల్ఫ్ దేశాలు ఆగ్రహంతో ఉన్నాయి. తమ ప్రాంతీయ భద్రత కోసం అమెరికా స్థావరాలు ఏర్పాటుకు అనుమతించడం ఎంత ప్రమాదకరమో ఆ దేశాలకు అర్థమైపోయింది. సౌదీ సహా గల్ఫ్ దేశాలు ఇప్పుడు ప్రత్యామ్నాయ ప్రాంతీయ భద్రతా వ్యవస్థపై దృష్టి పెట్టాయి. ఓవైపు అమెరికా పశ్చిమాసియా యుద్ధంలో ఇరుక్కొని ఉక్కిరిబిక్కిరి అవుతుంటే రష్యా, చైనా, ఉత్తర కొరియా తెగ సంబరపడిపోతున్నాయి. అగ్రరాజ్యానికి సవాల్ విసురుతూ తమ డేంజర్ గేమ్స్ మొదలుపెట్టాయి. ముఖ్యంగా ఈ యుద్ధం రష్యాకు అన్ని విధాలా ప్రయోజనకరంగా మారింది. ఉక్రెయిన్ మీద 4 ఏళ్లకు పైగా తాము సాగిస్తున్న యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇక అమెరికా తానే స్వయంగా యుద్ధం చేస్తున్నానంటున్న ఉక్రెయిన్కు ఈ సమయంలో సకాలంలో ఆయుధాలు అందించలేని సంకటంలో ఇరుక్కుంది. మరోవైపు గల్ఫ్ దేశాల నుంచి చమురు సరఫరాలు నిలిచిపోవడం రష్యాకు కలిసొచ్చింది. అమెరికా విధిలేని పరిస్థితుల్లో ఆంక్షలను సడలించడంతో ఒక్కసారిగా రష్యన్ చమురుకు డిమాండ్ వచ్చిపడింది. భారత్, చైనా సహా అనేక దేశాలు రష్యా నుంచి పెద్ద ఎత్తున చమురు కొనుగోళ్లు ప్రారంభించాయి. సరిగ్గా ఇదే సమయంలో చైనాలో కదలిక మొదలైంది. ఎప్పట్నుంచో తైవాన్ మీద కన్నేసిన డ్రాగన్ ఆ దేశాన్ని కబలించేందుకు ఇదే సరైన సమయమని భావిస్తోంది. గత 2 వారాలుగా కొంత నిశ్శబ్దంగా ఉన్న చైనా సైన్యం మళ్లీ తైవాన్ సరిహద్దుల్లో తన ప్రాబల్యాన్ని చాటుకోవడం మొదలుపెట్టింది. తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో భారీ సంఖ్యలో చైనా యుద్ధ విమానాలు తైవాన్ గగనతలంలోకి ప్రవేశించాయి. శనివారం ఒక్కరోజే తమ ద్వీపం చుట్టూ 26 చైనా యుద్ధ విమానాలు గగన విహారం చేశాయని తైవాన్ రక్షణ శాఖ తెలిపారు. ద్వీపం చుట్టుపక్కల వీటిని మోహరించామని చెబుతున్నారు. గత నెల 27 నుంచి మార్చి 13 వరకు చైనా ఇలాంటి దుందుడుగు చర్యలను హఠాత్తుగా తగ్గించింది. సాధారణంగా ప్రతిరోజు 10ల సంఖ్యలో విమానాలను పంపే చైనా ఈ 16 రోజుల కాలంలో కేవలం 7 విమానాలను మాత్రమే పంపింది. అయితే ఆదివారం నుంచి చైనా మళ్లీ తన దూకుడిని పెంచింది. మరోవైపు గత కొద్ది రోజులుగా తూర్పు చైనా సముద్రంలో వేలాది బోట్లు సందడి చేశాయి. ఇవన్నీ తమ మత్స్యకారులవని చైనా బుకాయిస్తున్నా
ఆ దేశ చర్యలు అనుమానాలకు తావిస్తున్నాయి. ఈ ఫిషింగ్ బోట్లు సమాంతరంగా కదులుతూ తైవాన్ సమీపంలో తచ్చాడుతున్నాయి. గతేడాది డిసెంబర్లో చైనా షిప్పింగ్ బోట్లన్నీ 400 కిలోమీటర్ల పొడవున ఎల్ ఆకారంలో విన్యాసాలు నిర్వహించాయి. తైవాన్కు సమీపంలో ఇది జరగడంతో చైనా యుద్ధ సన్నాహాలు చేస్తుందనే వాదనకు బలం చేకూర్చుతున్నాయి. ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో బోట్లను ఒకే చోటకి చేర్చడం అనుమానాలకు తావిస్తుంది. ఈ సమయంలోనే తైవాన్ మీద దాడికి దిగితే ఇరాన్ మీద యుద్ధం చేస్తున్న అమెరికా ఆదుకునేందుకు రాలేదని, చైనా పన్నాగం పన్నిందని అర్థమవుతోంది. ఒకవేళ తైవాన్ రక్షణ కోసం అమెరికా వస్తే రష్యా, ఉత్తర కొరియాలు చైనాకు మద్దతుగా నిలబడతాయని అంచనా. ఈ పరిణామాలపై తైవాన్ అధ్యక్షుడు లై చింగ్తే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఉత్తర కొరియా వరుసగా క్షిపణి పరీక్షలు జరపడం కలకలం రేపింది. రాజధాని ప్యాంగాంగ్ సమీపం నుంచి ఏకంగా 10 బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించింది. ఇవన్నీ జపాన్ ఎకనామిక్ జోన్ సమీప సముద్ర జలాల్లో పడ్డాయి. దీంతో సముద్రంలో ఉన్న నౌకలను జపాన్ తీరదళం అలర్ట్ చేసింది. తాజాగా ఉత్తర కొరియా 600 MA క్యాలిబర్ కలిగిన 12 మల్టిపుల్ రాకెట్ లాంచర్లను పరీక్షించింది. ఇవి దాదాపు 420 కిలోమీటర్ల దూరంలోని శత్రు స్థావరాలను నేలమట్టం చేస్తాయని చెబుతున్నారు. ఇటీవల అమెరికా, దక్షిణ కొరియా దేశాలు సంయుక్త యుద్ధ విన్యాసాలు చేయడంపై ఆగ్రహించిన ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఈ పరీక్షలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఈ వారం ఆరంభంలోనూ కూడా ఉత్తర కొరియా ఓ యుద్ధ నౌక నుంచి తన తీరానికి సమీపంలోని దీవులపై క్రూజ్ క్షిపణులను ప్రయోగించింది. ఆ ప్రయోగ పరీక్షలను కిమ్ జోంగ్ ఉన్ తన 13 ఏళ్ల కుమార్తె కిమ్ జూ ఏతో కలిసి వీక్షించారు. ఇరాన్, గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై వరుసగా క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్ దాడుల నుంచి రక్షణ కోసం దక్షిణ కొరియా రక్షణ కోసం ఏర్పాటు చేసిన టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ THAAD మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ను గల్ఫ్ దేశాలకు తరలిస్తోంది. ఈ పరిణామం దక్షిణ కొరియాను భయపెడుతోంది. ఈ సమయంలో ఉత్తర కొరియా క్షిపణులతో విరుచుకుపడితే వాటిని అడ్డుకోవడం కష్టమేనని చెబుతున్నారు. అమెరికా నిర్ణయాన్ని దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ వ్యతిరేకించారు. అయితే అక్కడ యుద్ధం ముగియగానే తిరిగి ఈ రక్షణ వ్యవస్థను దక్షిణ కొరియాకు తీసుకొస్తామని అమెరికా నచ్చజెబుతోంది. తాజా పరిణామాలు దక్షిణ కొరియాతో పాటు జపాన్ను కూడా తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. అమెరికాను గుడ్డిగా నమ్మకుండా సొంతంగా సైన్యం, రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని ఈ రెండు దేశాలు భావిస్తున్నాయి.